హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో జ్ఞాన్ తెలుగు. ఇవాళ మనం వచ్చేసరికి బిట్ కాయిన్ ఏదైతే క్రాష్ అవుతుంది కదా, దీని గురించి అయితే అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. అట్లాగే ఇంకా క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయా, లేకపోతే ఇక్కడ నుంచి మనం రివర్సల్ తీసుకుంటుందా టువర్డ్స్ ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైవే లైక్ చూడడానికి. ఏదైతే ప్రెసెంట్ ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ వార్ సిచ్యువేషన్ ఉందో ఇది ఇంకా కూల్ డౌన్ అయితే అవ్వలేదు. అందుకే గ్లోబల్ మార్కెట్స్ లో కొంచెం మనం స్లైడ్ డౌన్ ఫాల్ అయితే చూస్తున్నాము. క్రాష్ అన్నది మనకి ఎప్పుడైనా కానీ ఒక హెల్దీ పుల్ బ్యాక్స్ అని అయితే అనుకోవచ్చు. ఆ పుల్ బ్యాక్స్ వస్తేనే ఇంకా కొంచెం మనం కొత్త హైయర్ హైస్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ అండ్ ప్రాబిలిటీస్ ఉంటాయి. అట్లాగే ఆల్ కాయిన్స్ లో నేను కొన్ని జోన్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ జోన్స్ లోకి అయితే మార్కెట్ వస్తుంది. ప్రెసెంట్ ఏ జోన్స్ లో ఏ ఆల్ కాయిన్ ని బై చేయాలి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. అట్లాగే ఫుల్ గా అయితే వీడియో చూడండి, స్కిప్ చేయకండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇట్లాంటి రీట్రేస్మెంట్ జోన్స్ లోనే మనం ఒక షార్ట్ ని అంటే ఆల్మోస్ట్ అప్ టు 20% 30% డిస్కౌంటెడ్ జోన్స్ అయితే చూడబోతాము. అట్లాగే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ ఫార్వర్డ్ మళ్ళీ వస్తే లెగ్గప్ ఎక్కడ దాకా రావచ్చు. లైక్ మనం ప్రతి జోన్ లో ప్రాఫిట్ అయితే బుక్ చేస్తూ ఉన్నాము. ప్రెసెంట్ అయితే మనం రీట్రేస్మెంట్ జోన్స్ కి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బయింగ్ అయితే 100% అయితే చెయ్యాలి అనుకుంటున్నాను నేనైతే. ఈ జోన్స్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 100% ప్రాఫిట్ అనేది ఇవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ప్రెసెంట్ మనం చూస్తున్నది వచ్చేసరికి బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ $94,959 లో అయితే ట్రేడింగ్ అవుతున్నాము. ఇది వీక్లీ చార్ట్. ఇన్ కేస్ వీక్లీలో ఇట్లానే కనుక మనం క్లోజ్ చేస్తే మనకి ఇది వీక్లీ డబల్ టాప్ అయితే వస్తుంది. డబల్ టాప్ ఎప్పుడు మనకి బ్లీడింగ్ ని తీసుకొస్తుంది మార్కెట్ లో. అట్లాగే మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో అయితే చూద్దాము. డైలీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఏం చెప్తుంది అని చెప్పి. సో మనం మార్కెట్ ని డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక మనకి ఏదైతే ప్రీవియస్ హై ఉందో, ప్రీవియస్ హై $99,381 అయితే ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హైని టచ్ కూడా చేయలేకపోయింది. 98,953. ఎప్పుడైనా కానీ బుల్ లైక్ మనకి ఎప్పుడైనా ఒక హై, ఈ హై ఉంది కదా, ఈ హై కన్నా ఈ హై బిల్డ్ అయితేనే ఇంకొక హై అన్నది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను మీకు. లైక్ టెక్నికల్స్ లో ఉంటాయి ఇవన్నీ. డీటెయిల్డ్ గా టెక్నికల్ గురించి ఇప్పుడు చెప్పలేను కాబట్టి నార్మల్ గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, వినండి. ఎప్పుడైనా కానీ అట్లాగే లో ఉంటుంది కదా, మీకు ప్రీవియస్ లో ఏదైతే ప్రీవియస్ లో ఉంటుందో ఇక్కడ చూడండి, మనకు ఉన్న ప్రీవియస్ లో వచ్చేసరికి ఇది. సో $49,235 అన్నది ప్రీవియస్ లో. ఎప్పుడైతే ఈ లో ఇక్కడికి వచ్చినప్పుడు కన్జ్యూమ్ చేసుకోకుండా ఈ లోని వెళ్ళిపోయిందో అక్కడ నుంచి మనం ఇంకొక లో ఇప్పటిదాకా చూడలేదు. మార్కెట్ ఇట్లాంటి రియాక్ట్ అవుతుంది గైస్. ఎప్పుడైనా కానీ హైలో కూడా అంతే. హై కన్నా పైన, ఈ హై కన్నా పైన హై అన్నది మనం అట్లీస్ట్ విక్ ద్వారా కూడా చూడలేకపోతే గనక మనం ఇది ఒక లోవర్ జోన్ కి అంటే చిన్న ఒక రీట్రేస్మెంట్ కి ప్రాబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాబిలిటీ ఛాన్స్ అన్నది మనకి ఇన్ కేస్ రీట్రేస్మెంట్ వస్తే ఎక్కడ దాకా రీట్రేస్మెంట్ చూడొచ్చు అంటే కనుక నా అనాలిసిస్ ప్రకారంగా అయితే $69,200 దాకా అయితే మనం ఒక రీట్రేస్మెంట్ అన్నది చూడొచ్చు. ఇన్ కేస్ దీనికన్నా ఇంకా హ్యూజ్ గా ఒకవేళ వార్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి బాగా వాలటాలిటీ ఉంటే గనక అప్పుడు మనం $63,164 అయితే రీట్రేస్మెంట్ చూస్తాము. ఫస్ట్ జోన్ వచ్చేసరికి ఇది. లేకపోతే ఏదైతే ఈ కన్సాలిడేషన్ జోన్ ఉంది కదా, ఈ కన్సాలిడేషన్ పైన ఇట్లా ఒక రీట్రేస్మెంట్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. లేదా విక్ అయినా కానీ అట్లీస్ట్ ఈ జోన్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది గోల్డెన్ పాకెట్ జోన్ అవుతుంది. ఈ జోన్ టచ్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ హైని హిట్ చేయడానికి జరుగుతుంది. ఇది వెంటనే అవ్వదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ గైస్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఏదైతే October 14th నుంచి ప్రెసెంట్ మనం నవంబర్ లో అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ 1 month పైనే పట్టింది ఈ పంప్ అయితే చూడడానికి. ఇన్ కేస్ డౌన్ ఫాల్ మూవ్మెంట్ వచ్చినా గానీ ఇనిషియల్ గా అంతే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ క్యాండిల్ కన్నా కింద క్లోజింగ్ అయితే చూడాలి మనం వీక్లీలో. $89,308 కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ చూస్తే గనక అప్పుడు మనం ఫిబొనాచిని రివర్స్ రీట్రేస్మెంట్ లో వేసుకొని మనం ఇట్లా చూస్తే అప్పుడు మళ్ళీ మనకు వచ్చేసరికి రీట్రేస్మెంట్ అన్నది అప్రాక్సిమేట్లీ $88,411 లతో అయితే వస్తుంది. ఇదే మనం డైలీలో చూస్తే గనక ఫిబొనాచిని వేరే రకంగా అయితే ఉంటుంది. ప్రీవియస్ మనకి ఫిబొనాచి కనిపిస్తున్న లో వచ్చేసరికి అయితే ఇది కనిపిస్తుంది కదా, మనకి మళ్ళీ ఇన్ కేస్ డైలీలో గనక ఇట్లానే బ్రేక్ వచ్చి ఇదే జోన్ 0.786 జోన్ $92,738 అన్నది మీకు సపోర్ట్ అయితే ఇస్తుంది. అట్లాగే ఈఎంఐస్ కూడా పైన ఈఎంఐ రెసిస్టెన్స్ అవుతుంది, కింద ఈఎంఐ అన్నది సపోర్ట్ అవుతుంది. ప్రెసెంట్ అదే 0.786 జోన్. అట్లాగే ఇక్కడ ఏదైతే ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్ ఉందో ఇవే సపోర్ట్ అయితే ఇస్తుంది ఈ జోన్ కి. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వస్తే గనక గోల్డెన్ పాకెట్ నుంచి మళ్ళీ ఇట్లా ఒక రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ కమింగ్ జోన్స్ అయితే మనం చూడొచ్చు. ఇట్లా రీట్రేస్మెంట్స్ తీసుకుంటూనే మార్కెట్ అన్నది డౌన్వర్డ్స్ మూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లాగే నెక్స్ట్ మనం ఒకసారి డిస్కస్ చేయాల్సిన మేజర్ థింగ్ వచ్చేసరికి మన అదర్స్ మార్కెట్ క్యాప్. అంటే ఏదైతే ఆల్ట్ కాయిన్స్ లో మనీ ఫ్లో ఉంటుందో ఈ ఆల్ట్ కాయిన్స్ మార్కెట్ క్యాప్ చూస్తే గనక మనం ప్రీవియస్ గా వీడియో చేసినప్పుడు అయితే
$280 బిలియన్ లో అయితే మనం ఉన్నాము. ప్రెసెంట్ చూస్తే కనుక మనం హై వచ్చేసరికి $357.77 బిలియన్ లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇన్ కేస్ వీక్లీలో ఇలానే క్లోజ్ అయితే కనుక ఒక బేరిష్ ప్యాటర్న్ కింద అయితే అవుతుంది. ఇది డబల్ టాప్ ఎప్పుడు బేరిష్ నే మార్కెట్ లో తీసుకొని వస్తుంది. అట్లాగే దీనికి కూడా మనకి 234 లో సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ దానికన్నా పైన సపోర్ట్ వచ్చేసరికి $302.303 మధ్యలో అయితే అప్రాక్సిమేట్లీ ఆ జోన్ లో మనకి ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. మనకి ఆల్ట్స్ లో అయితే మంచి పంప్ అయితే చూడడం జరిగింది. ఇన్ కేస్ ఆల్ట్స్ లో ఇంకా మంచి పంప్ చూడాలంటే గనక మనకి ఏదైతే ఈ హై ఉందో ఈ హై కన్నా పైన మన అట్లీస్ట్ విక్ కన్నా వస్తే గనక ఇట్లే అయితే మనం సినారియోని టువర్డ్స్ 475 నెక్స్ట్ టార్గెట్ 448 450 మధ్యలో మనం అయితే ఆల్ టైమ్ హై అయితే చూస్తున్నాము ఆల్ మార్కెట్ క్యాప్ లో. అట్లాగే సో మనం అలాగే డామినెన్స్ ని చూస్తే కనుక డామినెన్స్ వచ్చేసరికి మనకి 61.58 అన్నది హై ఉంది. ప్రెసెంట్ మనకు వచ్చేసి ట్రేడింగ్ అరౌండ్ 58.64 అన్నది డామినెన్స్ అయితే డౌన్ ఫాల్ అయితే తీసుకుంది. ఇదే డామినెన్స్ ఇట్లాగే సస్టైనబిలిటీ అవ్వాలంటే కనుక ఏదైతే సేమ్ సినారియో చెప్పాను కదా, హై కన్నా హై మీరు చూస్తే కనుక ఇది సో హై దీనికన్నా హైయే విక్ అయితే వెళ్ళింది. సో టువర్డ్స్ ఇట్లా మళ్ళీ మనకి డామినెన్స్ అనేది అప్వర్డ్స్ షూటింగ్ అయితే ఉండడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంది గైస్. అట్లాగే మీకు డామినెన్స్ అన్నది దీనికన్నా కింద ఎప్పుడైతే మనం చూస్తామో ఆల్స్ లో ఒక మంచి పంప్ అయితే చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజువల్ గా రీసెంట్ డేస్ లో చేసిన ఒక వీడియో ఇదే వచ్చేసరికి డాజ్ కాయిన్ గురించి నేను మీకు ప్రీవియస్ గానే చెప్పాను. ఏదైతే ప్రెసెంట్ ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కన్నా పైన మార్కెట్ గనక బిల్డ్ అయితే నేను టువర్డ్స్ దీన్ని లాంగ్ అయితే చేయబోతున్నాను. బట్ అట్లాగే వీడియోలో మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇన్కేస్ ఎవరు వీడియో చూడకపోతే గనక డాజ్ కాయిన్ గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేశాను. ఆ వీడియోని అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నాకు ఈ క్యాండిల్ లో ఫోమో మాత్రమే కనిపించింది. సెల్లర్స్ ని బయర్స్ ని ట్రాప్ చేయడానికి ఈ క్యాండిల్ వచ్చిందని అయితే చెప్పాను కదా, దీనిపైన కంటిన్యూషన్ క్యాండిల్ లేదు. మనం అట్లాగే చూసుకుంటే కనుక ఇది ఆల్ టైమ్ హై వచ్చేసరికి 0.47 సెంట్స్ అయితే ఉంది. అట్లాగే ప్రెసెంట్ వచ్చేసరికి 4 సెంట్స్ లో అయితే మనకి ట్రేడింగ్ అరౌండ్ 4 సెంట్స్ లో అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి టార్గెట్ వచ్చేసరికి 3 సెంట్స్ అండ్ దానికన్నా కిందకు వస్తే కనుక 0.15 సెంట్ దాకా మనకి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే రీట్రేస్మెంట్ లో కనిపిస్తుంది. ఫోమ్ అయిపోయి ఇప్పుడే పర్చేజ్ అయితే చేయకండి. నేను చెప్పిన జోన్స్ లో అయితే బై చేయడానికి ట్రై చేయండి. మంచి డీసీఏ అవుతుంది. అట్లాగే ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అందరూ మేజర్ గా అడుగుతున్న కాయిన్ వచ్చేసరికి బాంక్ చూసుకుంటే కనుక మనకు ఆల్ టైమ్ హై అన్నది 0.00006205 లో అయితే అయింది. ప్రెసెంట్ మనకి వచ్చేసరికి ట్రేడింగ్ అరౌండ్ 0.00004391 లో అయితే అవుతుంది. మనకి సపోర్ట్ వచ్చేసరికి 0.00003411 లో అయితే సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు ఇక్కడ దాకా వస్తే కనుక బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా డీసీఏ చేసుకోవడానికి మంచి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసరికి ఫెట్ఏ గురించి అయితే చూద్దాం ఒకసారి. ఫెట్ఏ అన్నది ఇంకా మనకి ఒక మంచి అక్యూములేషన్ జోన్ లోనే ఉంది. దీన్ని కూడా మీకు ఇన్ కేసు రీట్రేస్మెంట్ లో వస్తే కనుక 9 సెంట్స్ అప్రాక్సిమేట్లీ 9 సెంట్స్ లో అయితే బై చేయండి. ఒక మంచి ప్రాఫిటబుల్ గేమ్ అయితే ప్లే చేయొచ్చు. దీంట్లో మనకి ఈ జోన్ అన్నది మేజర్ జోన్ అయితే అవుతుంది సపోర్ట్ కి. ఇక్కడ గనక సపోర్ట్ తీసుకుంటే గనక టువర్డ్స్ మళ్ళీ మనం 1.7 తీసుకున్నా గానీ అప్రాక్సిమేట్లీ 70% అయితే ప్రాఫిట్ ని బుక్ చేయడానికి రెడీగా ఉంటాము. అట్లాగే ఇంకొక మనకి ఆల్ట్ వచ్చేసరికి అయితే ఇది ఆండో. మీరు అడుగుతున్నారు కదా $1 పైన అయితే ఉంది, ట్రేడింగ్ అవుతుంది, మనం ఇప్పుడే బై చేయొచ్చా ఆండోలో అని అంటే నో గైస్, ప్రెసెంట్ అయితే వెయిట్ చేయండి. ఆండోలో $1 కన్నా కింద అయితే మనకి టార్గెటెడ్ జోన్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8 సెంట్స్ లో అయితే కనిపిస్తుంది. 8 సెంట్స్ అండ్ 8.5 సెంట్స్ లో అయితే బై చేయండి. ఇన్ కేస్ బాగా వాలటాలిటీ ఉంటే మనకి 7 సెంట్స్ ని కూడా చూడడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఎక్స్ఏ మనం ఎప్పుడు మాట్లాడేది ఏదైతే మనకి కన్సాలిడేషన్ జోన్స్ అని చెప్తూ ఉంటానో, కన్సాలిడేషన్ జోన్స్ అన్నది మేజర్ క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది. ఈ కన్సాలిడేషన్ జోన్ చూడండి ఎన్ని రోజులైతే ఇది కన్సాలిడేట్ అయిందో. 112 డేస్ అయితే కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ చేసుకుంది, రీటెస్ట్ కూడా తీసుకుంది. రీటెస్ట్ తర్వాత మనకి ఒక మంచి అప్వర్డ్స్ మొమెంటం అయితే కనిపించింది. అప్వర్డ్స్ మొమెంటం వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 43% అయితే మనం అప్వర్డ్స్ మొమెంటం అయితే చూసాము. ఇట్లా ఉంటాయి గైస్ కన్సాలిడేషన్ జోన్స్ అన్నది. ప్రెసెంట్ అట్లాగే మనకి ఎక్స్ఏలో 0.38 సెంట్స్ లో మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేసు ఈ రెసిస్టెన్స్ ఎదుర్కొంటే కనుక మళ్ళీ మనం డీసీఏ చేసుకోవాల్సిన జోన్ వచ్చేసి
వచ్చేసరికి 0.25 సెంట్స్ లో అయితే మళ్ళీ ఆ కన్సాలిడేషన్ జోన్ ని రీటెస్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఆ రీటెస్ట్ లో అయితే ప్రెసెంట్ ఇక్కడ నుంచి వచ్చినా గానీ ఈ రీటెస్ట్ లో అయితే బై చేయండి. ఇన్ కేస్ అట్లాగే మనం ఒకసారి మీమ్ కాయిన్స్ లో చూసుకుంటే కనుక పెప్పే కూడా రీట్రేస్మెంట్ కి రెడీగా ఉంది. ఇన్ కేస్ రీట్రేస్మెంట్ వస్తే కనుక ఫస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 0.00001615 లో అయితే రీట్రేస్మెంట్ మనకి మళ్ళీ ఒక బయింగ్ జోన్ అయితే వస్తుంది. అట్లాగే నెక్స్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 0.00001243 ఈ జోన్స్ లో మాత్రమే బై చేయండి. ఒక మంచి ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడు చెప్పే ఒక మంచి జెమ్ ఇది WLD కూడా సేమ్ అదే కన్సాలిడేషన్ జోన్ లో అయితే మనకి ఇంకా కనిపిస్తుంది. దీంట్లో బ్రేక్అవుట్ అయితే కనిపించలేదు. ఇన్ కేస్ మీరు ఉన్న జోన్ లో బై చేసుకోవాలనుకున్నా కానీ బై చేసుకోవచ్చు WLD లో. ఇన్ కేస్ ఈ జోన్ ని బ్రేక్ చేస్తే కనుక ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ టువర్డ్స్ $4.5 దాకా అయితే బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ రీట్రేస్మెంట్ వచ్చినా కానీ 1.7 1.5 దాకా అయితే రీట్రేస్మెంట్ కూడా కనిపిస్తుంది. వస్తే కనుక బై చేసుకోండి. ఇదంతా మీరు చూసుకుంటే కనుక క్లియర్ గా డీటెయిల్డ్ గా మొత్తం కన్సాలిడేషన్ జోన్. ఇన్ కేస్ ఇది కూడా కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వస్తే కనుక ఇట్లానే ఒక పంప్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తుంది గాయస్. అట్లాగే లాస్ట్ వచ్చేసరికి మన ఫేవరెట్ మీమ్ కాయిన్ బ్రెట్. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను మీకు, బ్రెట్ ని బై చేసుకోండి. అప్రాక్సిమేట్లీ నా బ్రెట్ వీడియో ఎవరు చూడకపోతే కనుక వెళ్ళి చెక్అవుట్ అయితే చెయ్యండి. బ్రెట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మనం అందరం ఇక్కడ బై చేసాము. ఇక్కడ బయింగ్ ఇది రీట్రేస్మెంట్ జోన్స్ కి buy 1 buy 2 అన్నది ఇచ్చింది నేను. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఇక్కడైతే మనం బెట్ అందరం బై చేయడం జరిగింది. అక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే కనుక 160% అయితే అందరం ప్రాఫిట్ లో ఉన్నాం గైస్. ఓకే, ఇన్ కేస్ నేను చెప్పినట్టు ఎవరైనా బై చేసి ఉంటే కనుక 160% లో అయితే బై ప్రాఫిట్ లో అయితే ఉన్నాము. ఇన్ కేస్ ఎవరైనా దీంట్లో సెల్ చేసుకుందాము అనుకుంటే కనుక సెల్ చేసుకోండి. ఉన్న జోన్ లో అయితే సెల్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి టార్గెటెడ్ జోన్స్ వచ్చేసరికి ఇది buy 1 ఇది buy 2 ఉంటుంది. అట్లాగే బిట్ కాయిన్ ఏదైతే ETF ఫ్లో ఉంటుందో ETF ఫ్లో అన్నది నెగిటివ్ లోకి అయితే రావడం జరిగింది. మనం 25th మనం చూసుకుంటే కనుక 25th అన్నది 435 బిట్ కాయిన్స్ అన్నది అవుట్ ఫ్లో కనిపించింది. ఇన్ కేస్ ఒక్కసారి అవుట్ ఫ్లో స్టార్ట్ అయితే కనుక ఆగకుండా అవుట్ ఫ్లో కూడా రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ లో. సో అందుకే టార్గెటెడ్ జోన్స్ లో బిట్ కాయిన్ కిందకు వచ్చింది అని అంటే ఆల్ మార్కెట్ క్యాప్ లో కూడా మనకు ఒక రీట్రేస్మెంట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దాన్నే ప్రాబిలిటీ ఛాన్స్ కింద తీసుకొని ఉన్న జోన్స్ లో ఏదైతే 69 ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది, 69 దాకా రీట్రేస్మెంట్ అయితే ఉంది, ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఈ జోన్ దాకా వచ్చిందని అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక నెక్స్ట్ హ్యూజ్ ఆల్ టైమ్ హై అయితే హిట్ చేయబోతున్నాము. ఎట్లయితే ఈ పంప్ అయితే ఎంత హ్యూజ్ గా పంప్ చూసామో అప్రాక్సిమేట్లీ దీని డాలర్స్ కనుక చూస్తే మనం $32,000 అయితే చేంజ్ కనిపించింది. ఇట్లాగే ఇక్కడికి దాకా రీట్రేస్మెంట్ వస్తే దీనిపైన మళ్ళీ ఇంకొక $30,000 అయితే పంప్ అయితే చూడబోతున్నాం గైస్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.